నేటికి ఇండియాలో అత్యధికుల ఆదరణ పొందిన ప్రధాని ఇందిరాగాంధీ అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె పాలనా దక్షత అమోఘమని, నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె చూపే వేగం తనెంతో ఆకర్షించేదని చెప్పుకొచ్చారు. 1970వ దశకంలో కాంగ్రెస్ విడిపోయి అధికారాన్ని కోల్పోయిన వేళ ఆమె తన మెదడుకు పదును పెట్టి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నారని అన్నారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇతరులతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్ ఆ తర్వాత ప్రసంగించారు. 20వ శతాబ్దపు నేతల్లో ప్రపంచం గుర్తుంచుకున్న అతి కొద్ది మందిలో ఇందిర కూడా ఉన్నారని, ఆమె మన మధ్య లేకపోయినా ఆమె పాలన ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.